గుడ్ మార్నింగ్ అండి. తల్లిదండ్రులకు, 10th విద్యార్థి, ఇంటర్ విద్యార్థులకు అందరికీ నా యొక్క నమస్కారం. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పుడు రాబోయే ఇంటరు 10th రిజల్ట్ వేచి చేస్తాను కాబట్టి ఆ రిజల్ట్లో మనం పాస్ అయినామా ఫెయిల్ అయినామా దాని గురించి మనం బాధపడి ఆత్మహత్యలకు పాల్పడద్దు. ఎందుకంటే మన బంగారు భవిష్యత్తు ఉంటుంది. మనం ఏ కష్టం చేసుకున్నా మనం సంతోషంగా ఒక 100 సంవత్సరాలు మనం ఖచ్చితంగా విజయాన్ని సాధించాలంటే మనం ఒక ఎగ్జామ్లో ఫెయిల్ అయి బాధపడే కన్నా మనము ఆలోచించుకొని అది ఫెయిల్ అయినా సుద్ధా మళ్ళీ ఇంకోసారి పాస్ కావచ్చు. కానీ మన తల్లిదండ్రులు మనం ఎంతో కృషి చేసి వాళ్ళ కష్ట జీవితాలతో మనలను ఫస్ట్ నుంచి 10th వరకు చాలా కష్టపడి చదివించారు. దాంతో మనం మనోధైర్యంతో ఫెయిల్ అయినామని ఆత్మహత్య చేసుకుంటే మనము తల్లిదండ్రులకు చాలా నష్టాన్ని సమకూరుస్తాం. కావున అంటే ప్రతి ఒక్కరు ఆలోచించిన విషయం ఏంటంటే మనం విజయం సాధించాలంటే మనం ఒక 10 సార్లు ఎగ్జామ్ రాసి ఫాల్ అయినా సుద్ధా మనం నిరాశ పడద్దు. కావున ప్రతి ఒక్క విద్యార్థులు ఏంటంటే గమనిక ఆత్మహత్యలకు పాల్పడవద్దు. మనం మంచిగా మళ్ళీ రిటర్న్లో ఎగ్జామ్ రాసి మనం పాస్ అయ్యి మన స్వయం శక్తి రూపంలో విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ.